ముద్రగడ పద్మనాభరెడ్డికి జ్ఞానోదయం అయిందా? ప్రెస్ మీట్ పెట్టి మరి పవన్ కళ్యాణ్ మంచి సామర్థ్యుడు, ఖచ్చితంగా కాపు జాతికి మేలు చేసేవాడు, అదీ కాక స్పెషల్ స్టేటస్ తెచ్చేటువంటి ఒక శక్తి తనకే ఉంది అన్నట్టు మాట్లాడుతున్నాడు. అయితే ఈ వ్యాఖ్యలపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారు ఏం చెప్తున్నారో చూద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముద్రగడ పద్మనాభరెడ్డి అంటూ గెజిట్ కూడా వచ్చేసింది అని చెప్తూనే ప్రెస్ మీట్ పెట్టి మరి పవన్ కళ్యాణ్ మంచి సామర్థ్యుడు, మంచి శక్తివంతుడు, అదే కాక రాష్ట్ర అండ్ జాతీయకు సంబంధించినటువంటి ఒక పార్టీల మంచి మద్దతు తనకుంది. అదిగాక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏది ఆడిస్తే అది ఆడేటట్లుగా రెండు పార్టీలు ఉన్నాయి కాబట్టి స్పెషల్ స్టేటస్తో పాటు కాపు సంక్షేమానికి కొంచెం తోడ్పడండి అని చెప్పి ఇప్పుడు ఈ మాటలు మాట్లాడేదాన్ని మనం ఎలా చూడాలంటారు? నేను ముద్రగడ పద్మనాభాన్ని అభినందిస్తున్నా. ఎందుకు? నిన్న మనం చెప్పుకున్నాం, నిన్న వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం అంటే, ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి అన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యాడు. ముద్రగడ పద్మనాభం ఎందులోనూ సక్సెస్ కాలేదు. ఆయన రాజకీయ జీవితం మొదటి నుంచి ఈరోజు వరకు ఎందులోనూ సక్సెస్ కాలేదు అని నేను చాలా స్పష్టంగా చెప్పాను. అదే విషయాన్ని ఈరోజు ముద్రగడ పద్మనాభం ఒప్పుకున్నాడు. అయ్యా, నేను ఎందులో సక్సెస్ కాలేదయ్యా, నేను చేసినవన్నీ ఫెయిల్ అయినాయ్యా అని ఒప్పుకున్నాడు ముద్రగడ పద్మనాభం. అందుకని ముద్రగడ పద్మనాభాన్ని మీ వేదికగా నేను అభినందిస్తున్నా. ఎందుకంటే మిగిలినవన్నీ తిక్క పనులు, తిక్క చేష్టలు, తిక్క మాటలు మాట్లాడినా కానీ తను ఒక విఫలమైన రాజకీయ నాయకుడు అని ఒప్పుకున్నందుకు నేను ముద్రగడ పద్మనాభరెడ్డిని నేను అభినందిస్తున్నా. ఇదే అంటే ఇతని కుళ్ళు ఎట్లా బయట పెడుతున్నాడు అంటే, కాపు సంక్షేమం గురించి నువ్వు చెప్పాలా? నువ్వు చేతి తప్ప పవన్ కళ్యాణ్కి తెలీదా? 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్లు గెలిచిన ఒక నాయకుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ తెచ్చుకోవటం కూడా చేతగాని నువ్వు సలహా ఇస్తావా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ తెచ్చుకోవటం కూడా చేతగాని ముద్రగడ పద్మనాభరెడ్డి సలహా ఇస్తాడా? స్పెషల్ స్టేటస్ తీసుకురా, కాపుల సంక్షేమం కోసం. కాపుల సంక్షేమం కోసం ఏం చేయాలో జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ, ముద్రగడ పద్మనాభం కన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్కి తెలుసు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలుసు. వాళ్ళు ఏం చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో చాలా సిస్టమేటిక్గా ఆలోచించి కాపుల సంక్షేమం కోసం అంతకుముందు ప్రయత్నం చేశారు, ఇప్పుడు చేస్తారు. ఈ తరహా అంటే కుళ్ళుతో కూడిన సలహాలు ఇవ్వటం ముద్రగడ పద్మనాభం మానుకుంటే మంచిది. నేను నిన్న చాలా కేటగారికల్గా చెప్పా, ముద్రగడ పద్మనాభం చెంపలు 2 వాయించుకొని పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పాలి అని నేను డిమాండ్ చేసిన మాట మీకు తెలుసు. కానీ నాకు అతని ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎక్కడ క్షమాపణ చెప్పినట్టు నాకేం కనపడలా. నేను పేరు మార్చుకున్నాను అని అన్నాడు తప్ప పవన్ కళ్యాణ్కి క్షమాపణలు చెప్పలే. నేను ఇప్పటికి మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, నేనేదో రిక్వెస్ట్ చేయట్లే. ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తేవాలి, కాపులు సంక్షేమానికి కృషి చేయాలి, ఇటువంటి సలహాలు కాదు. నువ్వు ముందర పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పు, కాపు జాతికి క్షమాపణ చెప్పు. నువ్వు పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పకపోయినా పర్వాలేదు, కానీ కాపు జాతికి నువ్వు క్షమాపణ చెప్పు. నువ్వు ద్రోహం చేసావు, కాపు జాతికి మేలు చేయలేదు. నువ్వు కాపు జాతిని చాలా సంవత్సరాల పాటు మోసం చేసిన వ్యక్తిగా ముద్రగడ పద్మనాభం అంటే అటువంటి వ్యక్తుల్లో నెంబర్ 1 టాప్ పొజిషన్లో నిలుస్తాడు. అటువంటి ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఏదో రాష్ట్రం గురించి ప్రత్యేక హోదా, నీకు 25 మంది ఎంపీలు ఉంటే 22 గెలిచాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ప్రత్యేక హోదా సమయం అయిపోయింది. అంటే 10 సంవత్సరాలు రాష్ట్రం ఫామ్ అయి 10 సంవత్సరాలు అయిపోయాయి. 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని అప్పట్లో వెంకయ్యనాయుడు చాలా కృషి చేశాడు, చాలా ప్రయత్నం చేశాడు.
2019లో గెలిచిన నీ నాయకుడు నీకు ఉప్మా పెట్టిన ఎమ్మెల్యే అంటే జగన్మోహన్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది గెలిచారు కదా. మరి 2019 నుంచి 2024 వరకు ముద్రగడ పద్మనాభం నిద్రపోయాడా? 22 మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఇంతమంది ఉన్నారు. ఇప్పటికీ విజయసాయిరెడ్డి చెప్తూనే ఉన్నాడు, రాజ్యసభలో మా బలం లేకపోతే బీజేపీ నథింగ్ అంటున్నాడు. రాజ్యసభలో వైసీపీ ఎంపీల మద్దతు బీజేపీకి చాలా అవసరం. బీజేపీని ఆడిస్తామని కదా చెప్తున్నాడు విజయసాయిరెడ్డి. నువ్వు నీ సలహాని నీ పార్టీకి సంబంధించిన విజయసాయిరెడ్డికి ఇవ్వు. ఇప్పుడు చెప్పమను విజయసాయిరెడ్డిని, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే బీజేపీ పెట్టే ఏ బిల్లుకి మేము సపోర్ట్ చేయమని చెప్పమను విజయసాయిరెడ్డిని. ముద్రగడ నీకు ఆ దమ్ముందా? నువ్వు జగన్కి సలహా ఇవ్వగలుగుతావా? పవన్ కళ్యాణ్కి సలహా ఇస్తున్నావు కదా, జగన్కి సలహా ఇవ్వు. అయ్యా, మనం రాజ్యసభలో మన ఎంపీల మీద ఆధారపడి కేంద్రంలో బీజేపీ ఏదైనా బిల్లు పాస్ చేసుకోగలుగుతుందయ్యా. అందుకని మనము ఓ పని చేద్దామయ్యా, మనము బీజేపీ పెట్టిన ఏ బిల్లుకి మద్దతు ఇవ్వద్దయ్యా, స్పెషల్ స్టేటస్ ఇస్తానంటేనే మేము మద్దతు ఇస్తామని చెప్పండి అయ్యా. సలహా ఇవ్వు ముద్రగడ, జగన్మోహన్ రెడ్డికి చెప్పు, సలహా ఇవ్వు. స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి వస్తుందో రాదో అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు నువ్వు వచ్చి ఆ సలహా ఇవ్వటం ఏంటి? నీకు 22 ఎంపీ ఇస్తాను, నువ్వేం చెప్పావు? నువ్వంటే నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? మెడలు వంచి స్టేటస్ తీసుకొస్తా అని చెప్పేసి అన్నాడు. వంచావా మెడలు? 5 సంవత్సరాలు మెడ నువ్వు వంచావు తప్ప మరి బీజేపీని వంచలేదు కదా, స్పెషల్ స్టేటస్ తేలేదు కదా. ఇప్పుడు వచ్చి ముద్రగడ పద్మనాభం లాంటి ఒక అసమర్థ నాయకుడు వచ్చి పవన్ కళ్యాణ్కి సలహా ఇవ్వటం మరి నాకైతే నచ్చలేదు. ఈ ఫెయిల్యూర్ పాలిటీషియన్ ఇప్పటికైనా నోరు మూసుకుంటే బెటర్. అయితే ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లోనే ఆయన ఏమంటున్నారంటే, యువత చాలా నిరాశగా నిస్పృహగా ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ఆధారాన్ని కూడా మనం చూపించాలి, సో ఖచ్చితంగా ఇండస్ట్రీస్ కూడా తీసుకురావడానికి మీరు తోడ్పడండి అంటున్నాడు. అంటే గత 5 ఏళ్ళు ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు ఏమి చేయలేదని చెప్పేసి ఒప్పేసుకున్నట్టే కదా ఈ ప్రెస్ మీట్లో. అయ్యా, మేము 5 సంవత్సరాల పాటు గాడిదలను కాసామయ్యా, మీరు పరిపాలించండి అయ్యా అని చెప్పినట్టుగా నాకైతే అర్థమైంది. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలన్నీ తరిమి కొట్టాడు. ఉన్న పరిశ్రమలనే తరిమి కొడితే కొత్త పరిశ్రమలను ఎక్కడి నుంచి తెస్తాడు? ఇప్పుడు మళ్ళీ ఈ రోజున మళ్ళీ బడి ఏడుస్తున్నారు. ఇప్పుడు ఇవాళ సాక్షి పేపరు చూస్తే ఏడుపే. ఒక మద్యం కంపెనీ తయారు చేసే కంపెనీతో తెలుగుదేశం ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నారట. మా వాటా మాకు ఇవ్వండి అని అడుగుతున్నారట. దాని మీద ఏడుపు, సాక్షి ఏడుపు. ఇప్పుడు ఇటువంటి అసత్య వార్తలు రాసే నువ్వు అధికారంలోకి వచ్చావు. ప్రజలు సత్యం తెలుసుకున్న తర్వాత నువ్వు దిగిపోయావు, నిన్ను దించేశారు. మళ్ళీ మొదలుపెట్టాడు అసత్య వార్తలు రాయటం అనేది, మళ్ళీ మొదలుపెట్టారు. అంటే నువ్వు పరిశ్రమలు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆ రోజున అమర్నాథ్ రెడ్డి చెప్పాడు. అంటే వస్తాయి, అన్నీ వచ్చేసినాయి, మొత్తం వచ్చేసినాయి, అన్ని ఎంఓయూలు అయిపోయినాయి అని చెప్పాడు. వచ్చింది ఒకటన్నా? ఈ ముద్రగడ పద్మనాభరెడ్డి, ఈ గుడివాడ అమర్నాథ్ రెడ్డి, ఈ రెడ్లందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు అట గెలిచాడు అనగానే కంపెనీలు వస్తున్నాయి, మొత్తం చాలా కంపెనీలు వస్తాయి కూడా, ఖచ్చితంగా వస్తాయి, అందులో డౌటే లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇంకా ఆయన ఛార్జ్ తీసుకొని ఇంకా రోజులు గడవక ముందరే అమరావతి పరిగెత్తుతున్నది, పోలవరం పరిగెత్తుతున్నది, పరిశ్రమలు కూడా వస్తాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు నాయుడు నిలబెట్టుకుంటాడు, అందులో ఎటువంటి సందేహము లేదు.
దానికి పవన్ కళ్యాణ్ సహకారం ఉన్నది, భారతీయ జనతా పార్టీ సహకారం సంపూర్ణంగా ఉంది. రాష్ట్రాన్ని 5 సంవత్సరాల పాలనలో 20 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్ళిన ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ పద్మనాభరెడ్డి వీళ్ళ సలహాలు ఏమీ అవసరం లేదు వాళ్ళకి. ఎందుకంటే పరిపాలనా దక్షుడు చంద్రబాబు నాయుడు, ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్. నరేంద్ర మోడీ అయితే మూడోసారి ప్రధానమంత్రి అయిన వ్యక్తి. ఆయనకి భారతదేశ ప్రజల గురించి ఆయనకి వచ్చి ముద్రగడ పద్మనాభం జగన్మోహన్ రెడ్డి చెప్పక్కర్లా. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇతను ఈ ముద్రగడ పద్మనాభం మాట్లాడటం మానేసి చక్కగా కిర్లంపూడిలో పొద్దున బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసి శుభ్రంగా ఏదైనా యోగాసనాలు వేసుకొని కొంచెం రెస్ట్ తీసుకుంటే ఆయనకి శరీరానికి మంచిది, మనసుకు కూడా మంచిది. కాపుల సంక్షేమం గురించి పెద్దగా పాటుపడక్కర్లేదు. ఎందుకంటే అతను కాపు కాదు, ఇప్పుడు అతను రెడ్డి. అందువల్ల కాపు యువతకి ఎట్లా ఉద్యోగాలు ఇప్పించాలో పవన్ కళ్యాణ్కి చాలా స్పష్టంగా తెలుసు. ఆయన చేస్తాడు. ఆయనకున్న కమిట్మెంట్ని మళ్ళీ ముద్రగడ పద్మనాభ రెడ్డి వచ్చి గుర్తు చేయక్కర్లేదు, గుర్తు చేయాల్సిన అవసరం కూడా లేదు. పవన్ కళ్యాణ్ ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అండ్ డీలింగ్ థింగ్స్. ముద్రగడ పద్మనాభం లాగా ఫెయిల్యూర్ పాలిటీషియన్ కాదు, ఈజ్ ఎ సక్సెస్ఫుల్ పాలిటీషియన్. పోటీ చేసిన 2 అసెంబ్లీ స్థానాలలో ఓడిపోయిన వ్యక్తి కసిగా పనిచేసి ప్రజల ఆశీర్వాదాన్ని పొంది 100% రిజల్ట్ తీసుకున్న ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్. ఈ ముద్రగడ పద్మనాభ రెడ్డికేమో అసలు జగన్ దగ్గర నుంచి టికెట్ తెచ్చుకోవడమే చేత కాలేదు, తను తెచ్చుకోవడం చేత కాలేదు, తన కొడుక్కి సీట్ ఇప్పించుకోవడం చేత కాలేదు, మరి కాపులకి ఉద్యమం చేయడం చేత కాలేదు. కాపు యువతని బలి చేస్తూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర నుంచి ఉప్మా తెచ్చుకొని తిన్న ముద్రగడ పద్మనాభం ఈ రోజున వచ్చి ఏదో పవన్ కళ్యాణ్కి పెద్ద సలహాలు ఇస్తూ తనేదో పెద్దరికం అన్నట్టు కాపు జాతికి మేలు చేయండి అని నువ్వు చెప్పేది, మేలు చేసేది ఆయనకు తెలీదా? యు ఆర్ ఏ ఫెయిల్యూర్ పాలిటీషియన్, యు ఆర్ ఏ ఫెయిల్యూర్ ఫాదర్, యు ఆర్ ఏ ఫెయిల్యూర్ హ్యూమన్ బీయింగ్. ఇన్ టోటల్ యు ఆర్ ఏ ఫెయిల్యూర్. బెటర్ నాట్ టు టాక్. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు చెప్పినవి పాటించి ముద్రగడ మీ సూచనలు విని ఇంటి నుంచి బయటికి రాకుండా ప్రశాంత జీవితాన్ని గడపాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్కారం అండి.